సూర్యాపేట జిల్లా గిరిడేపల్లి మండలం రామచంద్రపురం గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడిగా బచ్చలకూరు వెంకటేష్. ఈరోజు రామచంద్రపురంలో గత ప్రభుత్వం చేసిన అరాచకాలు, అవమానాలు మేము అన్నీ భరించుకుంటూ 10-15 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఒక పోరాటం చేసి ఈరోజు పార్టీని గెలిపించుకొని ఈ సంక్షేమ పథకాలు, 6 గ్యారెంటీలు జనాలకు తీసుకెళ్ళి అభివృద్ధి పదంలో ముందుకు నడిపించి అందరికీ ఈ 6 గ్యారెంటీలు, సంక్షేమ పథకాలు ఈరోజు అందరికీ సమకూర్చి అందరికీ అభివృద్ధి జరిగేటట్టు, న్యాయం చేసేటట్టుగా అందరికీ పోరాడినాం. ఈరోజు కూడా గ్రామ ప్రజలు వాళ్ళ యొక్క గత ప్రభుత్వం అరాచకాలకు అన్నిటికీ చాలా ఇబ్బంది పడ్డారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళకు న్యాయం చేయడం కోసం ఈరోజు రేషన్ కార్డులు అయితేంది, పెన్షన్ల గురించి, ఇందిరమ్మ ఇళ్ల గురించి ఈరోజు కాంగ్రెస్ పార్టీలకి వచ్చి వాళ్ళ యొక్క బాధలు, వాళ్ళ యొక్క సమస్యలు ఇందులో తెలియపరుస్తారు. వాళ్ళకి తగిన న్యాయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ఎల్లకాలం ఉంటుంది వాళ్ళ సహకారంతో. గత ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు మన కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇల్లు కూడా ఆ రోజు అందరికి ఇచ్చినాం. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ అన్నాడు, నిరుద్యోగ భృతి అన్నాడు, ఏది లేదు. అంతా దగా చేసి 3 ఎకరాలు దళిత బంధు అని చెప్పేసి, ఒక బీసీ బంధు అని, దళిత బంధు అని చెప్పేసి వర్గాలు చేసి ఒక గొడవలు సృష్టించి అన్ని మోసాలు చేసి, దగాలు చేసి, జనాన్ని భయభ్రాంతులకు గురి చేసి, ఒక కొట్టుకునే విధంగా అరాచకాలు సృష్టించి, కేసులు, అక్రమాలకు అన్నిటికీ ఒక ఇబ్బంది చేసి మొత్తం ఊరిని ఒక బస్టించిర్రు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ మంచిగా ఆనందంగా ఉర్రు, అంతా హ్యాపీగా ఉర్రు. ఈ 6 గ్యారెంటీలు అనేది వాళ్ళకు చాలా మంచిగా, చాలా సంతోషంగా, ఆహ్లాదకరంగా ఉంటున్నాయి. రేపు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించి మన ప్రభుత్వంలో ఉన్న ఈ పథకాలన్నీ వాళ్ళకి మంచిగా ఆనందంగా అందరికీ అందించి వారిని అందరికీ న్యాయం చేకూర్చి అందరికీ ప్రతి ఈ అయితే సంక్షేమ పథకాలు అందరికీ ఇచ్చి వాళ్ళని ఎల్లప్పుడూ మంచిగా మన పార్టీ వైపు తీసుకొని వాళ్ళందరికీ మంచిగా సమకూర్చి మనం ఇక కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలో ఉచిత మహిళలకు బస్సు ప్రజల స్పందన ఏ విధంగా ఉన్నది? ఉచిత మహిళలకు బస్సు చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఒకప్పుడు కేసీఆర్ పాలనలో ఈ బస్సు సౌకర్యాన్ని ఏం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఫ్రీ బస్ అనేసరికి ఆడవాళ్ళు కూడా చాలా సంతోషంగా ఏటంటే అటు వెళ్ళగలుగుతుర్రు, వాళ్ళ సొంత పనులు చేసుకోగలుగుతుర్రు. చాలా ఆనందంగా ఉంది. ఈ 2500 అయితేంది, వాళ్ళకు గ్యాస్ 500 అయితేంది, ప్రతిదీ మన ప్రభుత్వంలో ఫ్రీ 200 యూనిట్ల కరెంటు, ప్రతిదీ మన ప్రభుత్వంలో వచ్చి ఈరోజు చాలా ఆనందంగా ప్రజలు చాలా ఆహ్లాదకరంగా ఉన్నారు. గత ప్రభుత్వ అరాచకాలకు కాకుండా మన కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా ఇట్లాంటి సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం కూడా చేపట్టదు. మన ప్రభుత్వంలో అన్నీ చాలా సమకూరుతున్నాయని చెప్పేసి తెలియజేస్తున్నాం. ప్రజాపాలనలో ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? దేని మీద ఎక్కువ అప్లికేషన్ వచ్చింది సార్? ప్రజాపాలనలో ఇప్పుడు ఎక్కువ ఇందిరమ్మ ఇండ్లు, ఇటువరకు కేసీఆర్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి మోసం చేసిర్రు. ఒక్క ఇల్లు కూడా ఇక్కడ ఇవ్వలేదు. ఈరోజు మన ఇందిరమ్మ ఇళ్ళ గురించి చాలా అప్లికేషన్లు పెట్టుకోవడం జరిగింది. కొత్తగా పెన్షన్లు ప్లస్ ఇంకా ఏమన్నా 2500 అవుతుంది. ఈ గ్యాస్ అయితే, రేషన్ కార్డులు, ముఖ్యంగా ప్రతి ఒక్కరికి అసలు రేషన్ కార్డులు అనేవి లేకుండా కొంతమంది తీపిచ్చి అరాజకంగా అర్హులైన వాళ్ళని కూడా రేషన్ కార్డులు తీసేసి వాళ్ళని డిలీట్ చేయించి ఈరోజు ఎక్కువ మాకు దరఖాస్తులు రేషన్ కార్డుల కోసమే ప్రత్యేకంగా ఇప్పుడు వాళ్ళకు రేషన్ కార్డులు, పెన్షన్లు గత ప్రభుత్వం ఏమి ఇవ్వకుంటాయి. ఈరోజు దరఖాస్తులు కూడా మొత్తం రేషన్ కార్డులు, అదేవిధంగా ప్రతి వాళ్ళకి ఏమైతే వాళ్ళకి ఎలిజిబుల్ అవుతారో అన్నీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఒక ఉత్తేజకులు చేసి వాళ్ళకు ఒక సౌకర్యాలు కల్పించడమే ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం. అట్లాగే కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి దళిత బంధు మీ గ్రామంలో ఎంతమందికి వచ్చేసి? కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి దళిత బంధు ఇక్కడ ప్రకటించారు, కానీ అది 2 వర్గాలుగా చేసి వాళ్ళని ఎంతసేపు ఉన్న గొడవలకు
కొట్లాట్లకు కేసులకు సృష్టించి దళిత బంధు ప్రకటించి 2 వర్గాలుగా చేసి గ్రామాలలో ఒక్కరికి కూడా ఇవ్వకపోవడం, దళిత బంధు ఇచ్చినా అని చెప్పేసి గొప్పలు చెప్పుకొని మోసాలు చేసి ఊరిని బస్సు పట్టించారు. దళిత బంధు డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి ఇక్కడ ఒక్కరికి కూడా ఇయ్యలేదు. అది మొత్తం దగా చేసి వాళ్ళని యొక్క భయభ్రాంతులకు గురి చేసి అన్యాయం చేసి తప్ప న్యాయం చేసింది ఏం లేదు. ఇక్కడ ముఖ్యంగా ఎస్సీలకు 3 ఎకరాల భూమి మీ గ్రామంలో ఎవరికైనా ఇచ్చినారా? ఎస్సీలకు 3 ఎకరాల భూమి అసలు ఆ 3 ఎకరాలు అనేది మా దగ్గరికి అసలు ఆ సమాచారం కూడా రాలేదు. అసలు ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ పాలనలో చేసిన అసలు ఒక్కడి కూడా మా గ్రామానికి ఏమి అందలేదు, అసలు ఏమి ఇయ్యలేదు కూడా మా ఊరికి. అట్లానే రాహుల్ గాంధీ జోడో యాత్రలో యువకులలో ఎట్లాంటి ఉత్సాహం నింపిండు? రాహుల్ గాంధీ యువకులలో నిరుద్యోగులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిరుద్యోగులు, వెనకబడి ఉన్న వాళ్ళకు నిరుద్యోగ వృత్తి అనేది మన కాంగ్రెస్ ప్రభుత్వంలో జాబులు ఈరోజు 2 లక్షల జాబులు ఇస్తున్నారంటే మనకు చాలా గౌరవకారణం. ఆల్రెడీ ఇప్పుడు చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. మొన్న 29,000 జాబులు భర్తీ చేసిర్రు. త్వరలో కూడా విడుదల వారీగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారు మన సీఎం గారు. అట్లా నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తాడు. కాబట్టి గత పాలకులు ఏమి ఇవ్వలేదు, వాళ్ళు మొత్తం దగా మాటలు చెప్పి నిరుద్యోగులకు జాబులు ఇస్తా అని చెప్పేసి ఒక్క జాబ్ కూడా ఇవ్వకపోవడం మనకు చాలా ఇది చేసిర్రు. కాబట్టి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు ఈరోజు నిరుద్యోగ వృత్తి, యువతని బాగా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళకి జాబులు అనేది ఇచ్చి వాళ్ళ చైతన్యవంతులుగా చేసి తీర్చిదిద్దడమే రాహుల్ గాంధీ గారి నిర్ణయం. అందుకు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ ప్రతి నిరుద్యోగ